మా ప్రేమ కలిగిన పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేట ఈ సాయంకాల సమయంలో ఉపవాస ప్రార్థన కూడిక నిమిత్తమై మమ్మల్ని నడిపించినారు. మీకు స్తోత్రములు. ఈ మాసమంతట్లో ఇంతవరకు తోడుగా ఉంటారు, మీకు వందనములు. ఈ వారమంతట్లో ప్రకటించబడినటువంటి ప్రకటన మేరకు అన్ని కూడికల్లో మీరు సహాయపడినారు. మీకు వందనములు. మీ మంచితనము, మీ నమ్మకత్వం బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, ఈ సాయంకాల కూడికి కూడా ఎంతో మేలుకరంగా చేయము. మంచి ప్రార్థనా సమయం అనుగ్రహించము. వాక్యం ద్వారా సిద్ధపరచబడినటువంటి వారమై వాక్యము ద్వారా ప్రార్థించే ఆత్మను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. మా గత పతనములు, మా పొరపాట్లు, మా తప్పిదములు, మా అవిధేయత, మా తిరుగుబాటు, మా లెక్కలేనితనము, మా యొక్క భయం లేనటువంటి స్థితిని బట్టి చింతించే వారంగా మాత్రమే కాకుండా సరిచేసుకొని క్రమపరుచుకొని ప్రభువా, దేని కొరకు మేము జీవిస్తుంటున్నామో నీ చిత్తమెరిగి నీ చిత్తానుసారంగా మా ఆత్మీయమైనటువంటి జీవితంలో మేలుకరంగా క్షేమకరంగా జీవించుటకు మా ఒక్కొక్కరికి కూడా మీరు సహాయపడమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నా. సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యమును మాలో జరిగించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నా. ఈ సంవత్సరం అంతట్లో ఇంతవరకు తోడుగా ఉంటుంది, మీకు స్తోత్రములు. ఎంతోమంది ఈ దినాన్ని చూడాలని చూడలేకపోయిరి. ఏ ఉద్దేశంతో మమ్మల్ని భూమి మీద నిలబెట్టినారో కేవలం నీ ఉద్దేశ ప్రకారంగా నీ కొరకు మాత్రమే మేము జీవించేవారుగా ఉండటకు సహాయం చేయండి. పరిస్థితులు ఏమైనా, సమస్యలు ఏమైనా, యేసు ఉన్నటువంటి దోణిలో తుఫాను, అలలు, ప్రభు మరి గాలి వీచినటువంటి సందర్భంలో ప్రభు మరి మీరు గద్దించినప్పుడు ఎంతో నిమ్మలము, ప్రశాంతత అనుగ్రహించబడింది. నేటి దినాల్లో ఉన్నటువంటి ఈ కలవరము, ఈ గందరగోళమైనటువంటి స్థితి నుండి ప్రభువా హెబ్రోన్ను తప్పించము. హెబ్రోన్ యొక్క అనుబంధ సంఘములన్నీ కూడా ప్రభు మరి ఎలాంటి స్థితిలోనికి దిగజారిపోతుంటున్నా, కార్యారంభం కంటే కార్యాంతము ప్రాముఖ్యమని నీ వాక్యంలో మీరు రాయించినారు. మా ఆత్మీయమైనటువంటి స్థితిని మేము ఒకసారి చూసుకొనుటకు, గమనించుకొనుటకు, మేల్కొనుటకు ప్రభు మీరు ఇస్తున్నటువంటి సమయాన్ని, సిద్ధపాటు సమయాన్ని ప్రభు మేము జాగ్రత్తతో దానిని సిద్ధపరచుకుంటకు ప్రభు మరి మీరు ఇచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తుంటున్నా. మెట్టుకు నీ కార్యమును నాలో మాలో మా ఒక్కొక్కరిలో కూడా జరిగించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నా. ఈ పాటల సమయం దీవించము. వర్తమానము ప్రార్థన సమయం ఎంతో భీకరమైనదిగా చేయము. ప్రార్థన ద్వారా ప్రభు మేలు దయచేయము, క్షేమం దయచేయము. అట్లు నీ కొరకు మేము బ్రతకగలిగినట్లు, జీవించగలిగినట్లు సహాయం చేయండి. అట్లు ప్రభు దినం పరిచర్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. ప్రభు 24 నుండి 26 వరకు కూడా ప్రత్యేకమైనటువంటి కూడికల్లో మీరే సహాయం చేయండి. 24వ తారీఖున ప్రభు దినమందు ప్రభు ఆరాధన వర్తమానం, బల వర్తమానం, చివరి వర్తమానంలో నిలబడుచున్నటువంటి నీ దాసునికి, నీ దాసులకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభు సంఘం ప్రార్థిస్తూ వచ్చినటువంటి ప్రార్థన మేరకు సంఘముగా, సమాజంగా కూడి వెళ్ళుటకు, సువార్తను ప్రకటించుటకు మీరు ఇచ్చినటువంటి అనుమతికే మీకు స్తోత్రములు. ఆ విధంగా ప్రభు దినమందు, మీరు పునరుత్థానుడైనటువంటి దినమందు సంఘముగా మరి సువార్త ప్రకటించుటకు, సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రేమను చాటించుటకు, ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానమును, ఆయన రాకడను గురించినటువంటి వివరణ తెలియపరచుటకు పత్రికల రూపములో, వచనముల రూపములో, పాటల రూపములో సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను చాటించుటకు సహాయం చేయండి. తదనంతరం ప్రేమ విందులో రాత్రి ప్రత్యేకమైనటువంటి కూడికలో మీరే సహాయం చేయండి.
ఈ విధంగా మీరు మా మధ్యకు నడిపిస్తున్నటువంటి నీ దాసుడు చవాన్ గారిని బలపరిచి నీ ఆత్మతో నింపి వాడుకొనవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. సోమవారం ప్రత్యేకమైనటువంటి దినం ప్రభువా, మరి క్రీస్తు యొక్క జన్మ దినమును స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ మా హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి ఆయన యొక్క జన్మమును గుర్తు చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించే ఆరాధన అనుభవంలో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తుంటున్నా. అట్లు ప్రభువా 25న మీరే మాకు సహాయం చేయండి. ఆ దినము కూడా ప్రభువా క్రిస్మస్ సందర్భమున సువార్త ప్రకటించే భాగ్యం మీరు ఇచ్చినారు. మీకు స్తోత్రములు. సంఘమంతా కూడా వెళ్ళి ప్రకటించుటకు సహాయం చేయండి. ప్రతి అభ్యంతరము, ప్రతి ఆటంకమును అన్నింటినీ తొలగించుము. అట్లు 2 దినాలు సువార్త ప్రకటించుటకు మీరిచ్చే ఆధిక్యతను ప్రకారము మార్గమును సరళం చేయము. దాని తదనంతరము ప్రేమ విందులో కూడా మీరు సహాయం చేయము. క్రిస్మస్ దినాన ప్రభువా, మరి సోమవారం సాయంకాలము, మంగళవారం సాయంకాలము తిరిగి ప్రత్యేకమైనటువంటి కూడిక ప్రభువా, మరి చవాన్ గారిని మీరే వాడుకునవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నా. ఈ విధంగా 24, 25, 26 తారీఖుల్లో ఉన్నటువంటి ఈ యొక్క షెడ్యూల్ను మీరే ముద్ర వేయండి, స్థిరపరచమని ప్రార్థిస్తుంటున్నాం. 31వ తారీఖున ప్రభు దినమందు ఉదయకాల సమయంలో తిరిగి వాచ్ నైట్ సర్వీస్ కొరకు తిరిగి 1వ తారీఖు జనవరి 2024లో వర్తమానికులుగా రానైనటువంటి ప్రభు మరి జయరాజన్న కొరకు, స్టీవెన్ గారి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. నీ వర్తమానికులు నీ వర్తమానంతో నింపుము. అట్లు మీరే వారిని అభిషేకించి వాడుకొనవలసిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నా. ఈ విధంగా మా ముందున్నటువంటి పరిచర్య కొరకు మేము ప్రార్థించే వారిగా మమ్మల్ని చేయము. హెబ్రోన్ నుండి అనేక ప్రాంతాలకు వెలుచున్నటువంటి వర్తమానికులందరి కొరకు ప్రార్థించుటకు, వారి ప్రయాణ సౌకర్యం కొరకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు, వారు వెలుచున్నటువంటి ప్రదేశానికి, సంఘానికి మేలుకరంగా, ఆశీర్వదాయకంగా నీ మహిమార్థమై వారు వాడబడినట్లు కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నా. వాతావరణ కాలుష్యం నుంచి మమ్మల్ని తప్పించుము. మమ్మల్ని అందరినీ కూడా నీ కౌగిటిలో, నీ రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడవలసిందిగా ప్రార్థిస్తుంటున్నా. వచ్చినటువంటి మా ప్రియులను బట్టి మీకు స్తోత్రములు. అనేకులు హెబ్రోన్ పెండాలోనికి రాగలిగినట్లు కృప చూపించండి. ఈ ప్రార్థన కూడికి ఎంతో మాకు లాభదాయకంగా, మాకు శక్తినిచ్చేదిగా, మాకు బలము చేకూర్చేదిగా, నిండైనటువంటి సమాధానం మా హృదయంలో సంపూర్ణంగా అనుభవించుటకు మాకు సహాయం చేయండి. మేము గడిపే సమయం మీకు మహిమకరంగా, మాకెంతో ఆశీర్వదాయకంగా చేకూర్చమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ పెండాలంతటి మీద, ఈ ఆవరణం అంతటి మీద నీ యొక్క శిలువ రక్తము ప్రోక్షించుము. ఈ హెబ్రోన్ ఆవరణంలో ప్రవేశించే ప్రతి ఒక్కొక్కరికి కూడా నీ భయమును అనుగ్రహించుము. ప్రభువా, నీ సన్నిధి గ్రహించినట్లు, గుర్తించినట్లు వారి హృదయంలో కార్యం జరిగించుము. మీరే మహిమ పొందండి. శిలువ చాటుకు మమ్మల్ని మేము తెచ్చుకుంటూ వస్తుంటున్నా. ఆయన హెచ్చవలసినది మా మటుకు మేము పూర్తిగా తగ్గించుకుంటూ వస్తుంటున్నా. సమస్త ఘనత, మహిమ, స్తుతి, ప్రభావంలో ఆరోపించుకుంటూ పాటలు పాడేవారు, వాయిద్యములు వాయించేవారి కొరకై ప్రార్థిస్తుంటున్నా. వర్తమానం ఇచ్చే నీ దాసుని కొరకు ప్రార్థిస్తుంటున్నా. సమస్త ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన హెచ్చైనటువంటి నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్.
ఫస్ట్ కొంచెం వెనక. ఓకే, థ్యాంక్ యూ సార్. పాట సంఖ్య 187, పాత పుస్తకములో 185, 187, పాత పుస్తకం అయితే 185. యేసు ప్రభుని సంకల్పములో మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప, మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప, చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో, చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో. త్రోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవా, త్రోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవా. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. చూపిన విధముననే మందిరమును నిలిపే, కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే, ఆవరణమునే పరచేను నిండుగా తెరవేసే, ఆవరణమునే పరచేను నిండుగా తెరవేసే. దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసే, దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసే. యేసు ప్రభుని సంకల్పములో
చేయగనే మందిర పని అంతయును సంపూర్ణము చేయగనే సుందరముగా లోకమే గుడారమును కమే సుందరముగా లోకమే గుడారమును కమే మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెన్ మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెన్ యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు నావనియును నీవే కదా అమరుడవగు దేవా నావనియును నీవే కదా
సంఖ్య 580. పాట సంఖ్య 580. పాత పుస్తకంలో 569. 580. పాత పుస్తకంలో 569. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని. విశ్రాంతిని చెడు దేవా, శ్రమలెల్ల తీర్చుమయా. విశ్రాంతిని చెడు దేవా, శ్రమలెల్ల తీర్చుమయా. సిలువాయనాశ్రయము హాయిగా నజటుండెదను. సిలువాయనాశ్రయము హాయిగా నజటుండెదను. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని. ప్రార్థించుమంటివి ప్రభువా, సంకట సమయములో. ప్రార్థించుమంటివి ప్రభువా, సంకట సమయములో. దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని. నరమాతృడవు నీవు కావు, మొరనాలకించుము. నరమాతృడవు నీవు కావు, మొరనాలకించుము. మనసారా ప్రార్థించుచు యేసుని దరి చేరెదను. మనసారా ప్రార్థించుచు యేసుని దరి చేరెదను. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని.
నిందలెన్నో పొందినను నీకై సహించెదనంత నీ బలము నాకిమ్ము నీకై సహించెదనంత నీ బలము నాకిమ్ము నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడా ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడా సిగ్గుపడనుగా నేను నీ ప్రకాశము నాపైనుండా సిగ్గుపడనుగా నేను నీ ప్రకాశము నాపైనుండా నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని శత్రువునోడించుటకు నీ శక్తిని చూపు శత్రువునోడించుటకు నీ శక్తిని చూపు నన్నాదరించి నీవు ఆవరించి కాపాడుము నన్నాదరించి నీవు ఆవరించి కాపాడుము నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని జీవించి ఎదుగునాడు జయ జీవితం దిమ్ము జీవించి ఎదుగునాడు జయ జీవితం దిమ్ము పాలించి వాటిల్లుటకై ప్రభువా నీ కృప నింపు పాలించి వాటిల్లుటకై ప్రభువా నీ కృప నింపు నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని సియోను మూల రాయి అయ్యో నా ప్రభువా
యొక్క వాక్యాన్ని ఎన్నిక పూర్వము రేపు ఆదివారం కూడా ఆరాధన కార్యక్రమం తర్వాత సువార్త ప్రకటించే ఆధిక్యతను ప్రభు మనకు అనుగ్రహించినాడు. పోలీస్ పర్మిషన్ కూడా అనుగ్రహించబడింది. ఆరాధన తర్వాత సంఘముగా సువార్త ప్రకటించడానికి సిటీలో మనం వెళ్తాం. దాని తర్వాత 25వ తారీఖు కూడా పోలీస్ పర్మిషన్ మనకు అనుగ్రహించబడింది. క్రిస్మస్ సందర్భాన కూడా సువార్త ప్రకటించే ఆధిక్యతను ప్రభు మనకి ఇచ్చినాడు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ సువార్త ప్రకటించేదానికి మనం సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ తండ్రి, సర్వశక్తి కలిగిన మా గొప్ప దేవ, మహోపకారి, నీకు వందనాలు చెల్లిస్తూ నీ పాదముల ఎదుట సాయలు పడుతుంటున్నాం. మీరు మమ్మల్ని కనికరించి మా స్థానం వహించి ప్రాయశ్చిత్తం చేసి మమ్మల్ని విమోచించి మమ్మల్ని కొనుక్కొని నీ బిడ్డలుగా మీరు మార్చుకొని నీ ఆత్మను మాకు సంచకరువుగా ఇచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి భాగ్యం ప్రసాదించినందుకు నీకు స్తోత్రాలు. అనుదిన జీవిత యాత్రలో కావలసిన కృపను కొమ్మరించి మమ్మల్ని బలపరుస్తూ నీ కార్యం చేత తృప్తిపరుస్తూ నీ మేలు మేము అనుభవించడానికి మీరు వీలు కల్పిస్తున్న మంచితనం కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరించి సాయంకాల సమయంలో నీ ఆవరణలో మేము సమకూరు రాగలిగి నీతో కూడా కలిసి ఉపవాసాన్ని కలిగి ఉండడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు స్తోత్రాలు. నీతో కూడా కలిసి గడిపే సమయం మాకు దీవెనకరంగా మార్చము. నీ సన్నిధి మాతో ఉంచండి. నీ సన్నిధిలో తనివి తీరడానికి సహాయం చేయము. నీ స్వరాన్ని మాకు వినిపించము. మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని తిరిగి గొప్ప వాచ్యలతో సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్య వెలుగులో మా ప్రతి లోటు కొరత, మా పొరపాటు ప్రభా మాకు బయలుపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయపడుతురండి. వాస్తవమైనటువంటి పశ్చాత్తాపంతో తిరిగి సమకూర్చబడి నీ సన్నిధిలో ధైర్యంతో నీ కృపాసనాన్ని సమీపించి యుక్తమైనటువంటి ప్రార్థన మనవులు విజ్ఞాపనలు నీ సన్నిధిలో మేము చేయడానికి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తురమ్మని వేడుకుంటున్నాం. సమకూర్చుని ప్రజల కొరకే నీకు వందనాలు. అయోగ దాసుని జ్ఞాపకం చేసుకొని రక్త ప్రోషణ కిందకు వస్తున్న కడిగి పవిత్రపరిచి ప్రతిష్ఠించి సిలువు చాటును మరుగుపరిచి మీరే మాట్లాడమని గడిపే సమయం మా అందరి కొరకే దీవించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సాయంకాల సమయం మనం ప్రార్థన నిమిత్తమై యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం 13, 14 వచనాలు కలిసి చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12, 13, 14 వచనాలు కలిసి చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు. 1వ అధ్యాయం 13వ వచనం కూడా కలిసి చదువుకుందాం. యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. 2వ అధ్యాయం 25వ వచనం కూడా చదువుకుందామండి. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో ఆయన ఆశీర్వదించునుగాక. ఇక్కడ యోవేలు గ్రంథంలో
ప్రవక్తకు దైవోక్తి ప్రత్యక్షమైనటువంటిది ఉంచినది. ఈ యొక్క యోవేలు గ్రంథంలో యోవేలుకు ఈ యొక్క వాక్కు ప్రత్యక్షం కావడానికి కారణం ఏంటంటే, మనకు యెహెజ్కేలు గ్రంథాన్ని పరిశీలించినప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి సత్యం మనకు బయలుపరచబడుతూ వస్తున్నది. కాబట్టి దేవుడు మనతో సెలవిస్తున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. పరిశుద్ధత మనలో కరువైపోయినప్పుడు మనం పొందేటువంటి శిక్ష అనేటువంటిది ఎలా ఉంచినది అంటే, మనం జీవాన్ని కోల్పోతుంటున్నాం. 37వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఎండిపోయినటువంటి ఎముకల లోయ అది మనకు హెచ్చరికగా ఉంచినది. కాబట్టి జీవం కోల్పోయిన తర్వాత మనలో మరణం తాండవిస్తూ వస్తుంచినది. అంటే దేవునిలో నుండి వైదొలిగిపోయినటువంటి జీవితం. దాని తర్వాత మనం యెహెజ్కేలు గ్రంథం తర్వాత మనం పరిశీలిస్తే దానియేలు గ్రంథము అనేటువంటి కనబడుతుంచినది. ఈ దానియేలు గ్రంథం అంటే దేవుడు నాకు తీర్పు తీర్చును, లేకుంటే దేవుడు నాకు న్యాయాధిపతి అనేటువంటి మాట. అంటే నేను చేసినటువంటి తప్పుకు ఆయన తీర్పు తీర్చినాడు, లేకుంటే శిక్ష విధించినాడు అనేటువంటి సత్యాన్ని మనకు నేర్పిస్తున్నది. దేవుడు నియమించినటువంటి కట్టడను ఇశ్రాయేలు ప్రజలు వారు మీరినటువంటి కారణాన్ని బట్టి, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ఇశ్రాయేలు ప్రజల్లో చోటు లేని కారణాన్ని బట్టి వారు నియామ కూడికలకు హాజరు కాని విధానాన వారికి బబులోని చెరకు వెళ్ళినటువంటి వారు ఉంచినారు. అక్కడ వారు చెరలో శిక్ష అనుభవించినటువంటి వారు ఉంచినారు. ఇప్పుడు వారు తిరిగి బంధకాల్లోనికి పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి అతిక్రమించి వాక్యానికి చోటు లేని కారణాన అపవిత్రులై చెరకు వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను తిరిగి ఆయన రప్పించడానికి, విడిపించడానికి ఇష్టపడినటువంటి వాడు ఉంచినాడు. ఆ ఇష్టపడే తన ఏర్పాటును బట్టి తన సేవకులైనటువంటి దాసులను ఆయన తను ఏర్పరచుకున్నాడు. వాళ్ళు అన్య రాజులు కావచ్చు, లేకుంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రజలు కావచ్చు. వారి ద్వారా తిరిగి యెరూషలేముకు ప్రజలను తీసుకొని రావడం అనేటువంటిది జరుగుతున్నది. తిరిగి ఆ సత్యాన్ని హోషేయ భక్తుడు అంటున్నాడు. హోషేయ అంటే యెహోవా నాకు రక్షణ అని అర్థం. తిరిగి ఆయన నన్ను రక్షించినాడు, విమోచించినాడు అని. మొదటి అధ్యాయంలో నా జనులు కాదు అంటున్నాడు. 2వ అధ్యాయంలో ఎక్కడ నా జనులు కాదని నేను సెలవిచ్చినాను, అక్కడ మీరు నా జనులు అని చెబుతుంటున్నాను. దేనిని బట్టి అంటే 2వ అధ్యాయంలో మనం పరిశీలించినప్పుడు హోషేయ గ్రంథంలో మనకు తెలియబడుతున్నది ఆయన మనతో చేసినటువంటి నిత్య నిబంధనను బట్టి. కాబట్టి నిబంధనకు పాత్రులుగా ఎంచబడినటువంటి ప్రజలు మాత్రమే విమోచింపబడినటువంటి వారు వాస్తవమైనటువంటి విమోచనను, రక్షణను అనుభవించేటువంటి ప్రజలుగా ఉంటున్నారు. ఎవరైతే విమోచింపబడినటువంటి ప్రజలుగా ఉంటున్నారో వారు యెహోవాను దేవుడిగా కలిగి బ్రతకాలి అనేటువంటి సత్యాన్ని నేర్పించడానికి యోవేలు గ్రంథం అనేటువంటిది రచింపబడుతున్నది. యోవేలు అంటే యెహోవా లార్డ్ ఈజ్ గాడ్ అంటున్నాడు. యెహోవాయే దేవుడు అనేటువంటి భావం ఇక్కడ చెబుతున్నది. కాబట్టి రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి, విమోచింపబడినటువంటి ప్రతి వ్యక్తి దేవుని బిడ్డగా బ్రతుకుతూ యెహోవాను దేవుడిగా కలిగి ధన్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలన్నటువంటిది ఉద్దేశం. కాబట్టి అనేక పర్యాలు రక్షణ పొందిన తర్వాత కట్టుబాట్లు లేకుండా తిరిగేటువంటి జీవితం, నియమాన్ని అనుసరించలేనటువంటి జీవితం, నిబంధనలో నిలిచి ఉండలేనటువంటి జీవితాన్ని బట్టి మనం అనేక పర్యాయాలు శిక్ష అనుభవించేటువంటి వారు ఉంటున్నాం. ఆ శిక్ష ఎలాగ అనుభవిస్తున్నాము అనేటువంటి సత్యాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ మొదటి అధ్యాయంలో మనకు కనబడుతూ వస్తున్నది. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. గొంగళ పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ భావం ఏంటంటే 4 అంతలుగా నష్టాన్ని మనం అనుభవిస్తూ వస్తున్నాం. ఈ డెవాస్టేషన్ అనేటువంటిది, సమూల ధ్వంసం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. వినాశనం అనేటువంటిది ఇక్కడ కలిగినటువంటి స్థితికి వచ్చింది. అంటే ఇక్కడ గొంగళ పురుగులు, మిడతలు, తర్వాత పసర పురుగులు, చీడ పురుగులు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ప్రతి విధమైనటువంటి పచ్చదనాన్ని హరింపజేసేటువంటివి ఉంటున్నాయి. అంటే భూమి మీద పచ్చదనం అనేటువంటిది లేనప్పుడు ఏమైపోతుంటున్నాయంటే మొలతోపలు మొలుస్తూ వస్తాయి. అవి ఎడారి జీవితాన్ని గురించి మాట్లాడుతుంటున్నాయి. 2వ అధ్యాయంలో ఒక మాట సెలవిస్తుంటున్నాడు. 3వ వచనం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాలుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వనం వలె నుండెను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకున్నది ఏదీ లేదు. విడవబడక భూమి ఎడారి వలె ఆయను అంటున్నాడు. ఏదైనా వనం ఎడారిలాగా మార్చబడింది అంటున్నాడు. ఏదైనా వనం అంటే ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చూస్తే అది పచ్చని తోట అని చెప్తున్నాడు. యెహోవా తోట అని చెప్తున్నాడు.
లేకపోతే ఐగుప్తు నది ప్రవహించేటువంటి స్థలంలో ఉన్నటువంటి పచ్చదనాన్ని గురించి మాట్లాడుతూ వస్తుంటున్నాడు. ఇప్పుడు ఏదైనా వనములో సకల జాతి ఫలవృక్షములు అక్కడ ఉంటున్నాయి, అంటే పచ్చదనం అక్కడ ఉంటున్నది, ఫలభరితమైనటువంటి జీవితం అక్కడ ఉన్నది, దేవుని యొక్క దర్శనం అనేటువంటి తరచుగా కనబడుతూ వస్తుంటున్నది, దేవుని స్వరం వింటున్నారు, దేవునితో సహవాసాన్ని అక్కడ ఆది దంపతులు అనుభవిస్తుంటున్నారు, దేవుని యొక్క అధికారం అనేటువంటిది చలామణి అవుతుంటున్నది, అక్కడ దేవుని యొక్క ప్రభావం చేత నింపబడినటువంటి ఆ యొక్క ఏదైనా వనం ఒక దినాన ఏమైపోయిందంటే అపశృతిని బట్టి వారు వినకూడనటువంటి మాటను విన్నటువంటి కారణాన్ని బట్టి ఇప్పుడు అది ఏమైపోయిందంటే ఎడారిగా మార్చబడింది అంటాడు. 3వ అధ్యాయానికి వస్తే ఆదికాండంలో అక్కడ అంటాడు, నిన్ను బట్టి భూమి శపింపబడి ఉన్నది. ఇక్కడ భూమిలో ఏముంటున్నాయంటే గచ్చపొదలు ముళ్ళతొప్పలు మొలుస్తుంటున్నాయి. కాబట్టి ఇక్కడ ఎడారి యొక్క జీవితం అనేది ముళ్ళ పొదలు గచ్చతొప్పలు అనేటువంటివి కనబడుతూ వస్తున్నాయి. ఏదైనా వనం ఎడారిగా మార్చబడినటువంటి స్థితిగా ఉంటున్నది, పచ్చదనం అంతా కోల్పోయింది, భూమి సారాన్ని కోల్పోయినటువంటి స్థితికి వచ్చింది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఇంతగా కోపగించినాడు కదా, ఆహారం కరువైపోయి అలమటించేటువంటి జీవితానికి తీసుకొచ్చినాడు. ఇప్పుడు అలమటిస్తున్నటువంటి పరిస్థితుల్లో దిక్కుదోచకుండా ఉంటున్నారు, సొమ్మసిల్లిపోయినటువంటి జీవితం, తిరిగి దేవుని సన్నిధికి రాలేక వెళ్ళగొట్టబడినటువంటి స్థితిలో నెమ్మది లేక దేశదిమ్మరులుగా బ్రతుకుతూ వస్తున్నటువంటి స్థితి కదా. నిలువరమైనటువంటి నివాసం కావాలి. ఇప్పుడు కావలసినటువంటి పరిస్థితుల్లో ఇంతగా కోపించి తన యొక్క ఉగ్రతను చూపినటువంటి దేవుడు ఆయన ఎలాంటి వాడు అని అంటే ఆయన తిరిగి కరుణావాత్సల్యం కలిగినటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని 13వ వచనంలో మనం చూస్తాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును అని చెప్తున్నాడు. కోపగించినాడు. ఎందుకంటే పిల్లలు బాగుపడాలని తండ్రిగా కోపగించినాడు, తన పరిశుద్ధతలో నిలిచి ఉండాలని కోపగించినాడు, విధేయత కలిగి కట్టలను అనుసరించాలని కోపగించినాడు, అంతేకాని నశించిపోవాలని ఆయన కోపగించలేదు. మలాకి 3:6 ప్రకారం నేను మార్పు లేని వాడిని గనుక మీరు లయం కాలేదు అని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో సమూల ధ్వంసం అనేటువంటిది మనం చూస్తూ వస్తుంటున్నాం. చూసినప్పటికి కూడా జీవితంలో మార్పు అనేటువంటిది రావడం లేదు. ఆ రానటువంటి పరిస్థితిని బట్టి ఇక్కడ హెచ్చరిక అనేటువంటిది వినబడుతున్నది. గోనె పట్ట కట్టుకొని రాత్రంతయు గడుపుడి, మీరు నైవేద్యము పానార్పణం మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. మీరు ఎప్పుడైతే రాత్రంతా గడుపుతారో, కన్నీరు కారుస్తారో, దుఃఖపడతారో, మనఃపూర్వకంగా దేవుని యొద్దకు తిరిగి వస్తాడో అప్పుడే ఆయన క్షమించేటువంటి వాడు అని చెప్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం పరిశీలిస్తే ఉపవాసం అన్నప్పుడు గోనె పట్టు కూర్చోవడం, గోనె పట్టు మీద ఉండడం, బూడిద చల్లుకోవడం, వస్త్రాలు చింపుకోవడం, ఇవన్నీ కూడా ఆనవాయితీగా జరుగుతూ వచ్చినాయి. ఇవన్నీ శోక వస్త్రాలు, దుఃఖకరమైనటువంటి జీవితాన్ని గురించి, నష్టాన్ని గురించి మాట్లాడుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక మాట అంటాడు, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి అని చెప్తున్నాడు. కాబట్టి హృదయం చెడిపోయినటువంటి స్థితిలో, హృదయం అపవిత్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, హృదయంలో వాక్యానికి చోటు లేనటువంటి స్థితిలో, హృదయ సామ్రాజ్యాన్ని ఏలడానికి దేవుని రాజుగా కలిగి ఉన్నటువంటి దుస్థితిని బట్టి ఈ యొక్క శిక్ష మీకు కలిగింది. ఆ శిక్ష నుండి మీరు తప్పించబడాలంటే ఉపవాసం ఉండి కన్నీరు కార్చాలా, ఉపవాసం ఉండి దుఃఖపడాలా, ఉపవాసం ఉండి తిరిగి మరలాలా, ఆయన సన్నిధిలో హృదయాలను చింపుకొని మీరు పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి అనేటువంటి హెచ్చరిక ఇక్కడ ఇస్తుంటున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తుంటున్నాడు అంటే మన జీవితంలో ఆయన తిరిగి సమకూర్చడానికి ఇష్టపడినటువంటి వాడు ఉంటున్నాడు. చూడండి, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కాని మనుషుడను కాను, మిమ్మల్ని దహించినంతగా నేను కోపింపను అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు నేను కోపించినాను, నేను ఉగ్రతను చూపెడుతూ వచ్చాను, కానీ మీరు లయపడేటంతగా నేను మిమ్మల్ని ఆ విధంగా నేను శిక్షించను అని చెప్తున్నాడు. మరి ఎందుకు ఇలాంటి స్థితి తీసుకొచ్చినావు అని దేవుని మీద మనం నిష్ఠూరంగా అనేక పర్యాలు మాట్లాడతాం కదా. దానికి కూడా దేవుడు ఆయన మనకు హెచ్చరిక ఆయన చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. రండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం. ద్వితీయోపదేశకాండం 32:39. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే,
గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు అంటున్నాడు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని మీరు అందరూ తెలుసుకోవడానికి వీలయ్యేటట్లుగా మిమ్మల్ని మృతి నొందించేవాడును, బ్రతికించేవాడును, గాయపరచువాడును, స్వస్థపరచువాడును నేనే, శిక్ష విధించినటువంటి వాడునే. మిమ్మల్ని నీతిమంతులుగా నేను తీర్పు తీర్చడానికి ఇష్టపడినా నష్టపోయినటువంటి వారే తిరిగి సమకూర్చుకోవడానికి వీలయ్యేటట్లుగా, ఆకలి పొందినటువంటి వారే సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని అనుభవించడానికి వీలయ్యేటట్లుగా మీరు కడుపారా తిని తృప్తి పొంది దేవుడు చేసినటువంటి వింత కార్యములు చూసి మీరు స్తుతి చెల్లించగలిగినట్లుగా తిరిగి సమకూర్చేటువంటి వాడను నేనే, అది మీరు తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. అనేక పర్యాయాలు మన అక్కర్లు తీర్చడానికి మనం వైద్యులు ఉంటున్నారు, లేకపోతే మనకు లాయర్లు ఉంటున్నారు, లేకపోతే మనకు ఇరుగు పొరుగు వారు ఉంటున్నారు, లేకపోతే స్నేహితులు ఉంటున్నారు, లేకపోతే ఆయా రకాలుగా అనేక రకాలైనటువంటి వనరులు లోకంలో మనకు లభ్యమవుతుంటున్నాయి. కానీ దేవుడు చేసినటువంటి కార్యము ఎవరు కూడా చేయలేరు అనేటువంటి సత్యాన్ని, దేవుడు తప్ప ఇంకొకరి ద్వారా ఈ సహాయం మనం పొందలేము, ఆయన అసమానమైనటువంటి వింతైన కార్యములు జరిగించేటువంటి వాడు అనే సత్యాన్ని ప్రతి మానవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ఎరగాలని ఇలాంటి శిక్షను దేవుడు అనుమతించినటువంటి వాడు ఉంచాడు. అది అనుమతించినప్పుడు మన వాక్యం వెలుగులో మనం సరి చేసుకొని బుద్ధి తెచ్చుకొని సమకూర్చబడి దేవునితో సమ్మతించి నడవడానికి మనం తీర్మానం చేయవలసినటువంటి వారుగా ఉంచినాం. కాబట్టి ఇక్కడ వారికి మందిరమునకు రాకుండా నిలిచిపోయిన నైవేద్యము పానార్పణము అని చెప్తున్నాడు. నైవేద్యం పానార్పణం నిలిచిపోవడానికి కారణం ఏంటంటే, నైవేద్యము నైవేద్యంలో మనకు గోధుమ పిండి ప్రాముఖ్యమైనటువంటిది, పానార్పణలో ద్రాక్షారసం ప్రాముఖ్యమైనటువంటిది. ఈ రెండు కూడా భూమిలో ఉండి మనకు లభ్యమయ్యేటువంటివి ఉంటున్నాయి. ఈ రెండు భూమిలో ఉండి లభ్యమవడానికి బదులు భూమి ఏమైపోయిందంటే శపింపబడి ఉంచినది, మన అవిధేయతను బట్టి, మన అతిక్రమాన్ని బట్టి. ఆ కారణాన్ని ఏదైనా మనము ఎడారిగా మార్చబడినటువంటిది. ఈ యొక్క ఎడారి తిరిగి ఏదైనా వనంగా మార్చబడితే తప్ప నైవేద్యము పానార్పణం అనేటువంటిది మనం పొందడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు తిరిగి పశ్చాత్తాపడండి, తిరిగి సమకూర్చబడాలి అనేటువంటి హెచ్చరిక మనకు దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, మనం ఆ యొక్క ఏదైనా మనం ఎడారిగా మార్చబడింది. కాబట్టి మనం నష్టపోయినటువంటి స్థితిని పరిశీలిస్తే ఇక్కడ రండి, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి అంటున్నాడు. ద్రాక్ష చెట్లు ఇక్కడ సంతోషానికి సాదృశ్యంగా ఉంటున్నాయి. కాబట్టి సంతోషము హరించకపోయింది, దుఃఖంతో నింపబడింది. అంజూరపు చెట్లు ఆరోగ్యాన్ని, స్వస్థతను గురించి మాట్లాడుతుంటున్నాయి. స్వస్థత కొంచెమైనా లేకుండా పోయింది, ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆ స్థితిని గురించి ఇక్కడ చెప్తుంటున్నాయి. తర్వాత ఇక్కడ చెప్తుంటున్నాడు, అక్కడ 10వ వచనంలో 3వ వరుస అండి, కొత్త ద్రాక్షారసం లేకపోయిన తైల వృక్షములు వాడిపోయేను. ఈ తైల వృక్షములు ఒలివ చెట్లను గురించి మాట్లాడుతుంటున్నాయి. అభిషేకాన్ని, ప్రతిష్ఠిత జీవితాన్ని కోల్పోయినటువంటి వారు గురించినాం. రాజీపడి లోకస్తులతో మనం కలిసిపోయినటువంటి దుస్థితి, కట్టడను, నియమాన్ని అనుసరించలేనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళినటువంటి వారు గురించినాం. 11వ వచనంలో మనం పరిశీలిస్తే, గోధుమ కర్రలు, యవల కర్రలను చూచి సేద్యగాన్లారా సిగ్గునందుడు అంటే గోధుమలు, యవలు ఇవి ఆహారాన్ని గురించి మాట్లాడుతుంటున్నాయి. ఆహారం కరువైపోయింది, అలమటించేటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారుగా ఉంటున్నాం. 12వ వచనంలో మనం పరిశీలిస్తే 2వ వరుసలో దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరు చెట్లు చెప్తుంటున్నాడు. దానిమ్మ చెట్లు ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యతను గురించి మాట్లాడుతుంటున్నాయి. ఈత చెట్లు జయ జీవితాన్ని గురించి మాట్లాడుతుంటున్నాయి. జల్దరు చెట్లు ప్రభు యొక్క ప్రేమను అనుభవించేటువంటి స్థితిని గురించి మాట్లాడుతుంటున్నాయి. వీటన్నిటిని మనం కోల్పోయినటువంటి వారు ఉంటున్నాం, నష్టపోయినటువంటి దుస్థితి ఉంటున్నది. కానీ మనం పశ్చాత్తాపడలేదు. కానీ ఈ దుస్థితికి ఏది కారణమో మనం ఎరగలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. కానీ దేవుని దగ్గరికి తిరిగి రాలేనటువంటి దుస్థితిలో ఉంటున్నాం. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చలేక, దేవుని సన్నిధిలో తిరిగి సమకూర్చబడడానికి అవకాశం మనం కల్పించుకోలేక దేవుని నుండి దూరం అయిపోయినటువంటి స్థితిలో ఉంటున్నాం. ఈ 7 అంతల నష్టం మన జీవితంలో మనం అనుభవిస్తున్నప్పటికి కూడా మనం తిరిగి సమకూర్చబడడానికి మనం సమాయత్త పడినటువంటి కారణాన్ని బట్టి ఆయన ఒక దినాన్ని ఏర్పరిచినటువంటి వాడు ఉంటున్నాడు. అది యెహోవా దినం, అది భయంకరమైనటువంటిది. ఆ భయంకరమైన దినాన ఆయన ఉగ్రతాగ్నిని రుచి చూడకముందే
ఇప్పుడైనా పర్వాలేదు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, ఇప్పుడైనా మీరు కన్నీరు కార్చండి, ఇప్పుడైనా దుఃఖపడండి, ఇప్పుడైనా మీ హృదయాలను చింపుకోండి, మీరు ఖాళీ చేసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే, ఆయన వైపు మీరు తిరిగితే, ఆయన వైపుగా తిరిగి ఆయన మాటకు మీరు సమ్మతిస్తే ఆయన తిరిగి ఏమిస్తాడు అంటే నైవేద్యమును పానార్పణమును ఆయన దీవెనగా ఇచ్చేటువంటి వాడుగా ఉంచాడు. నైవేద్యము పానార్పణ దీవెనగా ఇస్తుంటాడు. ఈ నైవేద్యము పానార్పణ గురించి మనం మాట్లాడితే ఇక్కడ రండి, లేవీకాండంలో 2వ అధ్యాయం, లేవీకాండం 2వ అధ్యాయం 1వ వచనం. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను, అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేయాల. నైవేద్యం అనేటువంటి గోధుమ పిండి, గోధుమలు అంటే విత్తనాలు. ఇక్కడ గోధుమ గింజ గురించి మాట్లాడుతున్నది. గోధుమ గింజ దేని గురించి మాట్లాడుతున్నదంటే యోహాను సువార్త 12వ అధ్యాయానికి వెళ్తే అక్కడ చెప్తున్నాడు, గోధుమ గింజ విత్తువాని చేతిలో నుండి భూమి మీద పడి అది చచ్చితేనే తప్ప అది మొలకెత్తదు, లేకపోతే చావుకుంటే అది ఒంటరిగా ఉంటున్నది, చనిపోతే అది ఫలభరితంగా మార్చబడుతుంది అంటున్నాడు. తండ్రి అయినటువంటి దేవుని యొద్ద నుండి తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు మనలను ప్రేమించి ఆ ప్రేమను వెల్లడిపరచడానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ లోకానికి వచ్చి మృతి చెందినటువంటి యేసుక్రీస్తు వారు, ప్రథమ ఫలంగా మృతుల్లోండి పైకి లేచినటువంటి వాడు, పునరుద్ధాన శక్తి పొంది దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయనతో కూడా కలిసి ఈ నైవేద్యాన్ని మనం కలిగి ఉండవలసినటువంటి అవసరం వచ్చినది. యోహాను సువార్త 6:32 అంటాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. గోధుమల ఆహారాన్ని గురించి మాట్లాడితే, ఈ విత్తనం అనేటువంటి దాని గురించి మాట్లాడితే, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మనం కలిగి ఉండడం అనేటువంటిది అవసరం. యేసుక్రీస్తు నామమున నా పేరట తండ్రిని మీరు ఏమడిగినా అది మీకు అనుగ్రహిస్తాడు. అట్టి ధైర్యాన్ని మనం కలిగే తండ్రి దగ్గరకు, ఆయన కృపాసనం దగ్గరకు మనం వెళుతున్నాం. ఆయన చిత్తాన్ని మనం అనుసరించడానికి ఆయన కృపను ప్రసాదించినటువంటి వాడు ఉంటున్నాడు. అనేక పర్యాయాలు యేసుక్రీస్తు సంబంధం లేని కారణాన, ఆయన కలిగి ఉండనటువంటి కారణాన, అంటే మనం యేసుక్రీస్తుని నమ్మలేదా? నమ్మినాం. ఆయన రక్షకుడిగా మనం స్వీకరించి కూడా రక్షణలో మనం నిలిచి ఉండకుండా, రక్షణను అభ్యాసం చేయలేక, విమోచింపబడినటువంటి ప్రజలుగా ప్రత్యేకతను చాటుకోలేక మన జీవితాన్ని రాజీపడినటువంటి స్థితిలో కొనసాగించున్నటువంటి కారణాన్ని బట్టి నైవేద్యానికి సార్థకత లేదు అని చెప్తున్నాడు. ఈ నైవేద్యం అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. నైవేద్యాన్ని మనం ఇక్కడ నైవేద్యంలో గోధుమను విత్తనంగానే తీసుకుంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తనం ఏం మాట్లాడుతున్నది? దేవుని యొక్క వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నది. వాక్యం మనల్ని పవిత్రపరుస్తున్నది, వాక్యం మనల్ని శుద్ధీకరిస్తున్నది, వాక్యం మనల్ని పోషించేటువంటిదిగా ఉంటున్నది. కానీ అదే వాక్యం మన జీవితంలో భద్రపరచుకోలేక, వాక్యానికి మన జీవితంలో చోటు లేక, వాక్యం చేత మనం ప్రతిష్ఠింపబడకుండా మన జీవితాల్లో మనం నష్టపోయినటువంటి వారు ఉంచినాం. 13వ అధ్యాయంలో త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ద్వంద్వ వైఖరిని గురించి మాట్లాడుతుంటున్నాయి. రాతి నేలను పడినటువంటి విత్తనాలు హృదయ కాఠిన్యాన్ని బట్టి మాట్లాడుతుంటున్నాయి. విని అభినందిస్తున్నాం, వాక్యాన్ని చెప్పినటువంటి వారిని అభినందిస్తుంటున్నాం, మార్కులు వేసి వెళ్ళిపోయేటువంటి స్థితికి దిగజారిపోయినాం మనం. కానీ వాక్యం చేత ప్రతిష్ఠింపబడినటువంటి జీవితంలో లేవు, మొలకెత్తుతుంటున్నాయి. అది లోతైనటువంటి వేరు లేక ఎండిపోయేటువంటి స్థితికి వస్తుంటున్నాయి. పరీక్ష వచ్చినప్పుడు వాక్యానికి చోటు లేనటువంటి దుస్థితిలోనికి మనం వెళ్ళిపోతుంటున్నాం. మూడవదిగా అక్కడ ఐహికమైనటువంటి విచారంలో, భూ సంబంధమైనటువంటి మన ప్రక్రియల్లో నిమగ్నమైపోయి, ఐహికమైనటువంటి విచారం చింతగలిగినటువంటి వారమై, దైవికమైనటువంటి చింతన లేకుండా బ్రతుకుతున్నటువంటి కారణాన్ని బట్టి ఎదిగి వృద్ధి చెంది ఫలభరితంగా లేక అణిచివేయబడినటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ వాక్యానికి చోటు లేక, వాక్యాన్ని అనుసరించలేక, వాక్యాన్ని జీవితంలో నుండి వైదొలగింపబడి తిరిగి కష్టకాలంలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా అంటే, ఆ దినాన సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనం పరిశీలిస్తూ అంటాడు, నేను పిలవగా మీరు వినకపోతే కనుక ఇప్పుడు మీరు పిలుస్తున్నారు కాబట్టి నేను వింటున్నాను, కానీ నేను మిమ్మల్ని చూసి అపహాస్యం చేస్తున్నా, మిమ్మల్ని చూసి నవ్వుతున్నా అని చెప్తున్నాడు. మన కష్టకాలం వచ్చినప్పుడు అనేక పర్యాలు చెప్తాం కదా, చెప్పుకోలేని సమస్యల్లో ఉంటున్నా నా కోసం ప్రార్థన చేయని. చెప్పుకోలేని సమస్య అయితే ఎందుకు దేవుని దగ్గరికి రాకూడదు? దేవుని దగ్గర ప్రార్థన చేసి ఎందుకు జవాబు రావడం లేదు అంటే, దేవునికి నీకు సంబంధం ఎప్పుడో తెగిపోయింది, ఎప్పుడో దేవుడు నేను ఎడవాసినాడు, అందుకే ప్రార్థన జవాబు రావడంలే. కాబట్టి ఇక్కడ అంటున్నాడు,
ఇక్కడ గోధుమలు అనేటువంటివి యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాయి. గోధుమలు అనేటువంటివి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గురించి మాట్లాడేటువంటిదిగా ఉంచినది. నైవేద్యంగా మార్చబడేటప్పుడు ఈ గోధుమలు దంచబడవలసినటువంటి స్థితిలోనికి వస్తున్నాయి. వాక్యం చేత చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాడు, నీవిచ్చిన వాక్యమును బట్టి నీ వాక్యమును గురించినటువంటి సాక్ష్యం ఇవ్వడం ద్వారా నేను శ్రమల పాలైనాను అని చెప్తున్నాడు. 3వ అధ్యాయానికి వస్తే ప్రకటన గ్రంథంలో శ్రమల కాలంలో నువ్వు నా వాక్యాన్ని గైకొన్నావు అని చెప్తున్నాడు. అంటే వాక్యాన్ని అనుసరించి నడవడం ద్వారా మనం పొందేటువంటి శ్రమలను బట్టి మనం నైవేద్యంగా మనం మార్చబడేటువంటి వారుగా ఉంటున్నాం. శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది అని అనుకున్నప్పుడు వాక్యాన్ని పక్కకు పెట్టి స్వేచ్ఛాపూరితమైనటువంటి జీవితానికి మనం వెళ్ళిపోయేటువంటి వారు ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ దంచబడినటువంటి శ్రమల గుండా వెళ్ళేటువంటి జీవితం, కన్నీరు కార్చేటువంటి జీవితం, చెమటోర్చేటువంటి జీవితం, ప్రయాసపడి ప్రసవవేదన పడేటువంటి జీవితం అనేటువంటిది మనలో కరువైపోయినటువంటి దుస్థితి ఉంటున్నది. ఆ కారణాన్ని మన ప్రార్థన, మన నైవేద్యము, పానార్పణం మనం పొందలేకుండా ఉంటున్నాము అని చెప్తున్నాడు. అని కింద భాగానికి వస్తే 2వ అధ్యాయం లేవీకాండం 4వ వచనంలో నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము అని చెప్తున్నాడు. కాల్చబడినటువంటి నైవేద్యం, అగ్నితో అనుసంధానం చేయబడినటువంటి నైవేద్యం, దహించు అగ్ని అయినటువంటి దేవునితో సహవాసంలో నిలిచి ఉన్నప్పుడు, ఆయనతో అంటుగట్టబడినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఏమవుతున్నదంటే మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మాలిన్యం దహించి వేయబడేటువంటిదిగా ఉంటున్నది. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చెత్త దహించి వేయబడేటువంటిదిగా ఉంటున్నది. మనలో నిలిచి ఉన్నటువంటి పనికి మాలిన తీగలన్నీ కూడా కత్తిరించి పారవేయబడేటువంటివి ఉంటున్నాయి. అవన్నీ అగ్నికి ఆహుతైపోయేటువంటివిగా ఉంటున్నాయి. మన యొక్క ఇబ్బంది గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు, అగ్ని పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు శుద్ధ సువర్ణంగా మార్చబడేటువంటి వారుగా ఉంటున్నాము. దాంట్లో కంసాలు ముఖం కనబడినప్పుడు మనం పరలోకపు కంసాలి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనలో ఆ పరీక్ష గుండా మనం తీసుకువెళ్తున్నప్పుడు ఆయన మనల్ని చూస్తే ఆ ద్రావణంలో ఆయన ముఖం, ఆ ముఖ కవలికలు, ఆ స్వరూపం అనేటువంటిది కనబడాలా. అలాంటి శుద్ధ సువర్ణతలోనికి తీసుకురావడానికి, ఇంపైనటువంటి విధానంలో మనం రూపుదిద్దించబడడానికి వీలయ్యేటట్లుగా కాల్చబడినటువంటి అనుభవం మనలో లేదు అని చెప్తున్నాడు. 3వదిగా మనం పరిశీలిస్తే 7వ వచనంలో అంటాడు, నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమై ఉండాలి అంటున్నాడు. కుండ అనేటువంటి ఘటం, పాత్ర, మట్టి పాత్ర. ఈ మట్టి పాత్రలో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఆయన 2వ పత్రికలో ఆయన 4వ అధ్యాయాలు అంటున్నాడు, ఈ మట్టి ఘటంలో మహిమైశ్వర్యాన్ని నింపినటువంటి వాడు అని చెప్తున్నాడు. దేవుని మహిమ చేత నింపబడినటువంటి ఈ దేహంలో దేవుని మహిమకు విరోధంగా, దేవునికి మహిమను ఆరోపించలేనటువంటిది, దేవుని దుఃఖపరిచి నిందించి దూషించేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు హృదయంలో నింపబడినటువంటివి ఉంటున్నాయి. అపవిత్రమైనటువంటి ఈ ఘటంలో పవిత్రమైనటువంటి నైవేద్యాన్ని మనం చేయడం అనేటువంటిది అసంభవం. అందుకే అక్కడ అంటాడు యోవేలు గ్రంథం 2:14 అంటున్నాడు, మీ హృదయంలోని చింపుకొనుడి అని చెప్తున్నాడు. కాబట్టి అక్కడ ఏం చేయాలంటే ఖాళీ చేయబడాలా, కొమ్మరింపబడాలా, శుద్ధీకరింపబడాలా, శుద్ధ జలం యొక్క అనుభవంలోనికి రావాలి అనేటువంటి సత్యాన్ని నేర్పించేటువంటి వాడు ఉంటున్నాడు. కాబట్టి ఈ నైవేద్యం ఎందుకు రావడం లేదు అని అంటే మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో అనుసంధానం సరిగా లేదు, వాక్యం చేత సరిగా ప్రతిష్ఠింపబడడం లేదు. శ్రమల గుండా వెళ్ళినప్పుడు వాక్యాన్ని బట్టి ఆ శ్రమలో నిలిచి ఉండలేకపోతున్నాం. ఆంతర్యములో శుద్ధిని మనం కోల్పోయినటువంటి కారణాన్ని బట్టి మన జీవితంలో మనం నైవేద్యాన్ని పొందలేకపోతున్నాం. అది అంగీకారయోగ్యమైనటువంటి నైవేద్యంగా మన జీవితంలో మనం పొందలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. అదే అధ్యాయంలో మనం పరిశీలిస్తే 13వ వచనానికి వస్తే అక్కడ అంటాడు, నీవు అర్పించి ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను, నీ అర్పణలన్నింటిలో ఉప్పు అర్పింపవలను అని చెప్తున్నాడు. ఇక్కడ ఉప్పు చేర్చాల. ప్రతి నైవేద్యంలో ఉప్పు అనేటువంటిది దేవుని యొక్క నిబంధన గురించి మాట్లాడుతున్నది. నిబంధన ఎవరితో చేస్తున్నారంటే సమవుజ్జీలు నిబంధన చేసుకునేటువంటి వారు. ఒక రాజ్యం మరొక రాజ్యంతో, ఒక రాజు మరొక రాజుతో, ఒక వ్యవస్థ మరొక వ్యవస్థతో నిబంధన చేసేటువంటిదిగా ఉంటున్నది. కానీ కొరగానటువంటి మనలతో సార్వభౌమాధికారైనటువంటి దేవుడు క్రొత్త నిబంధన చేయడానికి ఇష్టపడి మనలాంటి వాడిగా మార్చబడిన తర్వాత ఆయనతో మనం చేసుకున్నటువంటి ఒడంబడికలో నుండి, ఆయనతో కూడా మనం ఒప్పుకున్నటువంటి ఒప్పుకోల్లో నుండి, ఆయన సన్నిధిలో మనం చేసిన ప్రతిష్ఠితలో నుండి మనం ఎప్పుడో వైదొలిగిపోయినటువంటి వారు ఉంటున్నాం. ఇక్కడ అంటే నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను, నీ ఒడంబడికలో నువ్వు తప్పిపోయినటువంటి వ్యక్తిగా ఉంటున్నావు. కాబట్టి ఇదాని ఇలాంటి పరిస్థితి అనేటువంటిది అనుభవిస్తూ వస్తుంటున్నావు.
కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నిబంధనను మీరినటువంటి జనులము. కాబట్టి మందిరమునకు నైవేద్యము పానార్పణము రాకుండా ఆగిపోయిందంటే, వస్తున్నాయి అంటే దేవుడు అంగీకరించేటువంటి విధంగా ఉంటున్నాయంటే లేవు అని చెప్తున్నాడు. పానార్పణంగా పోయబడడం అన్నప్పుడు ఏం చెప్తున్నాడంటే, పానార్పణంలో దానికి అన్నిటికీ అర్పణలన్నిటికీ 2/3 ద్రాక్షరసం కలపాలి. ద్రాక్షరసం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంచినది. ఆయన పానార్పణంగా పోయబడినాడంటే అక్కడ ఏం చెప్పినట్టు, ఆయన రిక్తుడిగా చేయబడినటువంటి వాడుగా ఉంచినాడు. రిక్తుడిగా ఆయన చేయబడినటువంటి కారణాన్ని బట్టి, అంటే ఆయన ఈటతో పక్కన బల్లెంతో పొడిచినప్పుడు నీళ్లు బయటకు వస్తున్నాయంటే తన దేహంలో ఒక చుక్క కూడా రక్తం లేనటువంటి స్థితి, అంతగా దారపోసినాడు. సంపూర్ణంగా క్షమించడానికి, సంపూర్ణమైనటువంటి ప్రాయశ్చిత్తం చేయడానికి, సంపూర్ణమైనటువంటి సమాధాన నిబంధనలోనికి మనల్ని చేర్చడానికి ఇష్టపడి సంపూర్ణంగా ఆయన కుమ్మరింపబడినటువంటి వాడుగా ఉంచినాడు. ఆ విధంగా కుమ్మరింపబడినటువంటి జీవితమే ఆయన ఖాళీ చేయబడినాడు అంటే మనల్ని నింపుట కొరకే. మనం నింపబడలేదు అంటే మనం ఇంకా దరిద్రులుగానే ఉంటున్నాం. ధనవంతుడై ఉన్నటువంటి దేవుడు దరిద్రుడిగా మార్చబడినాడు. మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన చేయబడినాడు. అంటే కారణం ఏంటంటే మనల్ని ప్రేమించినాడు. మనం నింపబడితే మనం కుమ్మరింపబడేటువంటి వారు ఉంటున్నాం. మనమే ఖాళీగా ఉన్నామంటే మనం ఇంకా సరిగా నింపబడలేదు కాబట్టి మన అక్కర తీర్చబడడం లేదు, దప్పిక తీర్చబడడం వల్ల డసిపోయి సొమ్మసిల్లిపోయినటువంటి జీవితం అనేటువంటిది కనబడుతూ వస్తున్నది. పౌలు అపోస్తలుడు అందుకే అంటాడు, నేను పానార్పణంగా పోయబడడానికి ఇష్టపడుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణంగా పోయబడినాను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును అని. నేను పానార్పణంగా పోయబడినా కూడా అంటే ఆయన ఏమన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానని సవాలు వేసినటువంటి పౌలు అంటాడు, నేను పానార్పణంగా పోయబడినా. నేను కుమ్మరింపబడడానికి, నష్టపోవడానికి, సమర్పించుకోవడానికి, త్యాగం చేయడానికి నేను సంతోషిస్తుంటున్నా. నేను ఇష్టపడి పని చేస్తుంటున్నాను. ప్రతి విశ్వాసి, ఎవ్రీ బిలీవర్ షుడ్ లెర్న్ టు లూజ్. కోల్పోవడానికి ఇష్టపడవలసినటువంటి వారు ఉంచారు. మనం ఎప్పుడైతే కోల్పోవడానికి ఇష్టపడతామో దేవుడు దాన్ని మనకు తిరిగి సంపాదించి అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి వాడు. ఈయన అంటాడు, నేను పానార్పణంగా పోయేబట్లో నేను సంతోషించేటువంటి వాడు ఉంచాను. ఏ బిలీవర్ షుడ్ నెవర్ రిగ్రెట్. నేను నష్టపోయినానని కానీ, నేను తప్పిపోయినాను కానీ, నేను పడిపోయినాను కానీ, నేను పొరపాటుని పని చేసినానని కానీ ఎన్నడూ కూడా చింతించకూడదు. ఎందుకంటే నువ్వు వేసే ప్రతి అడుగులో దేవుని సంకల్పం, దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతూ రావాలా. ఆ నెరవేర్చడానికి నువ్వు ప్రతిష్ఠించుకోలేదు కాబట్టే చింతిస్తున్నావు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నేను సంతోషిస్తున్నా. నేను పానార్పణంగా పోయేవాడినా కూడా. పానార్పణంగా పోయేబడంలో ఆయన ఇంకొక మాట అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. ఇప్పుడే పానార్పణ. ఎందుకు అంటే నేను వెళ్ళిపో కాలం సమీపమైంది. నేను ఎప్పుడైతే పానార్పణంగా పోయబడతానో, నేను ఎప్పుడైతే కుమ్మరించబడడానికి ఇష్టపడతానో, నాకు నేను ఏది అట్టి పెట్టుకోకుండా సంపూర్ణంగా నేను సమర్పణ జీవితాన్ని నేను కలిగి ఉంటాను. దేని కొరకు అని అంటే, ఇక నేను నా పని తుదముట్టించినాను. నేను పానార్పణంగా పోయేవాడినాను. పని తుదముట్టించడం అంటే అప్పగించిన పని చేసేసిన, అయిపోయింది నా పని, ఇంతటితో నా పని ముగించుకుంటున్నాను అనేటువంటిది కాదు. ఆ పని ద్వారా తండ్రి మహిమపరచబడాలా. యోహాను 17:4 అంటాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణం చేసి నేను భూమి మీద నేను మహిమపరిచి ఉన్నాను అంటున్నాడు. ఆయన మహిమ కొరకే మనం పని జరిగించాలా. ఆ మహిమ కొరకే పనిని ముగించవలసిన వారు ఉంచినాం. ఆ పని చేయడంలో సమస్తాన్ని దారబోయవలసినటువంటి అవసరం ఉంచినది. అదే పౌలు అంటాడు 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలు అంటాడు, నాకు కలిగిన సమస్తం నేను వ్యయపరచుదును, నన్ను నేను వ్యయపరచుకుందును. ఆ స్వభావం కలిగినటువంటి వాడు కనుకనే ధైర్యంతో ఈ మాట అంటే నేను పానార్పణంగా పోయబడుచున్నాను. కాబట్టి ప్రియ సహోదరి, మన జీవితంలో నైవేద్యము, పానార్పణము నిలిచిపోయి ఉంటున్నాయి. అంటే ఇది మన దేవునికి మనం అర్పించడానికి వీలయ్యేటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనం కోల్పోయినటువంటి వారు ఉన్నాం. కాబట్టి ఆయన అంటాడు, ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కార్చుచు దుఃఖించుచు నా యొద్దకు తిరిగిరండి.
నేను మరలా నైవేద్యమును పానార్పణను మీకు దీవెనగా నేను ఇస్తాను అని చెప్తున్నాడు. ఆ నైవేద్యం మనకి ఇస్తే మనకు వచ్చే లాభం ఏంటి? కీర్తనకారుడు అంటున్నాడు. రండి కీర్తనల గ్రంథం 141:2 నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రార్థన ఎప్పుడు చేస్తుంటున్నాం? ప్రార్థన అంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు, చేతగాని స్థితిలో ఉన్నప్పుడు మన ప్రార్థన అనేటువంటిది ఆరంభిస్తాం. అవి మనం సమకూర్చుకోవడం కొరకే, మన కొరత నెరిగి మనం ప్రార్థన చేసేటువంటి వారు ఉంటున్నాం. మన ప్రార్థనకు జవాబు రానప్పుడు దుఃఖభరితలుగా మార్చబడుతున్నాం. కొరత కలిగి అలమటించేటువంటి వారు ఉంటున్నాం, నిట్టూర్పులు విడుస్తుంటున్నాం. కానీ ఆ ప్రార్థన సఫలీకృతం కావాలంటే, ఆ ప్రార్థన అనుగ్రహం పొందాలంటే అది ఎలా ఉండాలంటే నైవేద్యంగా ఉండాలి అని చెప్తున్నాడు. నైవేద్యంగా ఉండాలి. ఈ నైవేద్యంగా ఉండడం దేని కొరకు అని అంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. 8వ అధ్యాయం 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యం ఇయ్యబడిను. అప్పుడు ఆ ధూపద్రవ్యంలో పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. కాబట్టి నైవేద్యము ఎప్పుడైతే అగ్నికి అనుసంధానం చేయబడుతుంటున్నదో, ఈ సువర్ణ ధూపార్థం మీద వీటిని వేస్తుంటున్నాడో ఈ ధూపం ఎగసిపోతుంటున్నది. వారి పాత్రలోకి వస్తుంటున్నాయి. మనం కార్చిన ప్రతి కన్నీరు అవి బుడ్డిలో నింపబడుతుంటున్నాయి, ఆ కవిలలో లిఖించబడుతుంటున్నాయి. ఇట్ విల్ నెవర్ గో వెయిన్. అది మనం ఎరగాల్సినటువంటి సత్యం. నేను కన్నీళ్ళు కార్చి నా కనులు గుంటలు పడిపోయినాయి, కనులు అవిసిపోయి ఉంటున్నాయి, నావి క్షీణించిపోయినాయి, నా పరుపులు తేలిపోతూ వచ్చినాయి. ఎంతకాలం ప్రభువా నిష్ఠూరంగా మాట్లాడేటువంటి మన జీవితాలకు దేవుడు ఆయన ఇచ్చేటువంటి నిశ్చయత ఏంటంటే, నీ కన్నీళ్ళన్నింటినీ కూడా నేను నా పాత్రలో నింపి ఉన్నాను. నా భక్తులు, నా దూతలు వాటన్నిటిని మోస్తూ ఉంటున్నారు. వాడు నా సన్నిధికి తీసుకొచ్చేటువంటి వారు ఉంటున్నారు. అవన్నీ ఇప్పుడు కలుపుతుంటున్నాడు. కలిపి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ధూపం వేస్తే ఎక్కడికి పరలోకపు సింహాసనాన్ని కదిలిస్తుంటున్నాయి. పరలోకపు సింహాసనాన్ని చెల్లింపబడేటువంటివి ఉంటున్నాయి. పరలోకపు సింహాసనం నుండి అనుగ్రహం అనేటువంటిది మనకు ప్రసాదింపబడేటువంటిది ఉంటున్నది. కాబట్టి ప్రతి ప్రార్థన నైవేద్యం వలె పరలోకపు సింహాసనాన్ని సంధించి పరలోకంలో నుండి, పరలోకపు సియోన్లో నుండి మన ప్రార్థనలు సఫలం చేయడానికి, మన ప్రార్థనలు అంగీకరింపబడడానికి, ఆ ప్రార్థనల ఫలాన్ని మనం అనుభవించడానికి, పరిపూర్ణమైనటువంటి సంతోషంతో నింపబడడానికి వీలయ్యేటట్లుగా మన జీవితాలు నైవేద్యంగా పానార్పణంగా మార్చబడాలి. దానికి అనుసంధానమైన విధానంలో మనం ఏం చేయాలంటే ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు ఆ శిక్ష కలిగించడానికి దేవుడు ఏం చేసినాడు? మిడతలు, పసర పురుగులు, గొంగలి పురుగులు, చీడ పురుగులను పంపించాడు. ఇవన్నీ కూడా మిడతలకు ఉన్నటువంటి 4 స్థాయిల గురించి మాట్లాడుతుంటున్నాయి. ఇవన్నిటిని గురించి యోహాను సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో అంటాడు, మిడతలకు రాజు లేడు, అయితే అవి క్రమాన్ని పాటిస్తుంటున్నాయి. అంటే అవి లోబడుతుంటున్నాయి, అవి క్రమశిక్షణ కలిగి ఉంటున్నాయి, కట్టుబాటును కలిగి ఉంటున్నాయి, ఒడంబడికను అనుసరిస్తుంటున్నాయి. కాబట్టి వాటిని నేను సాధనాలుగా నిన్ను వాడుకోలేకపోతున్నాను. నీకు బుద్ధి చెప్పడానికి నేను ఈ మిడతలు అనేటువంటి నా మహాసైన్యమును పంపించి నీకు నష్టాన్ని కలగజేసిన బుద్ధి చెప్పడానికి. తిరిగి అవి తిని సంవత్సరముల పంట తినివేసింది కదా, దాని అంతటిని తిరిగి సమకూరుస్తాను. ఎప్పుడంటే నువ్వు నన్ను రాజుగా కలిగి ఉన్నప్పుడు, నువ్వు నన్ను న్యాయాధిపతిగా కలిగి ఉన్నప్పుడు, నువ్వు నన్ను శాసనకర్తగా కలిగి ఉన్నప్పుడు. అంటే నా వాక్కుకు నువ్వు విధేయత చూపెడితే, నా కట్టలను నువ్వు అనుసరించి నడిస్తే, నా యొక్క శిరసత్వం కింద నా అధికారానికి పరిపూర్ణంగా లోబడి నీ జీవితాన్ని అప్పగించుకొని నువ్వు ముందుకు సాగితే, నేను తినివేసిన పంటను, సంవత్సరంలో పంటను నేను తిరిగి సమకూరుస్తాను అంటున్నాడు.
ఆ సమకూర్పు ద్వారా తిరిగి దేవుని సన్నిధికి మనం వచ్చి తిరిగి నైవేద్యాన్ని పానార్పణ దేవుని సన్నిధిలో అర్పించి మన ప్రార్థనలన్నీ సఫలమయ్యేటట్లు మన పరిపూర్ణమైనటువంటి సంతోషంతో నింపబడేటట్లుగా దేవుడు నూతనమైన కార్యం మనందరి జీవితాల్లో చేయనుగాక. ఈ తలంపుల దృష్టిలో పెట్టుకొని ప్రార్థనలో కొనసాగు. ప్రార్థనలో ప్రవేశిద్దాం. యోబు అన్నటువంటి వాక్యం ప్రకారము వెలుగులో పరీక్ష చేసుకున్నటువంటి వారమై సరైనటువంటి గ్రహింపుతో పశ్చాత్తాపముతో సంవత్సరం యొక్క చివరి దినాల్లోనికి వచ్చినాం కాబట్టి విన్నటువంటి మాటలు గ్రహించినటువంటి వారముగా ఎలాంటి విధానంలో ఆయన దగ్గరికి వస్తే ప్రభు మన ప్రార్థనకు జవాబిస్తాడు అన్నటువంటిది విన్నాం కాబట్టి ఆ విన్నటువంటి మాటల ప్రకారము ఆధారం చేసుకొని ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన ప్రభు దినమందు 24వ తారీఖున 25వ తారీఖున 26వ తారీఖున ఉన్నటువంటి పరిచర్య నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. ప్రభు దినమందు ఆరాధన కార్యక్రమం తర్వాత సంఘముగా అందరం కలిసి సువార్త ప్రకటించడానికి అనుమతి పొంది ఉన్నాం కాబట్టి సంఘంగా వెళ్ళేదానికి ప్రభు మనకు సహాయం చేసిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆ పరిచర్య నిమిత్తము ఆ సువార్త నిమిత్తము ప్రార్థించవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. దాని తర్వాత 25వ తారీఖున కూడా క్రిస్మస్ తదనంతరం కూడిక తదనంతరం తిరిగి సంఘముగా సువార్త ప్రకటించే ఆధిక్యతను ప్రభు మనకు అనుగ్రహించినాడు కాబట్టి ఆ పరిచర్య నిమిత్తం ఆ సువార్త నిమిత్తం ప్రార్థించవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ఎటువంటి ఆటంకము అభ్యంతరములు ఏది కూడా సంభవించకుండా ధారాళమైనటువంటి విధానంలో సువార్త ప్రకటించడానికి స్వేచ్ఛ స్వాతంత్రంతో అధికారంతో దేవుని యొక్క ప్రేమను చాటించుటకు ప్రార్థించవలసిందిగా మనం చేస్తుంటున్నాం. సోడ్ చవాన్ గారు మన మధ్య 24, 25, 26 తారీఖుల్లో పరిచర్య చేయనున్నారు కాబట్టి దాని కొరకు ప్రార్థించవలసిందిగా మనం చేస్తుంటున్నాం. మీకు ఇవ్వబడినటువంటి ప్రార్థనల పట్టిక ప్రకారం 1 లేదా 2 అంశముల కొరకు మాత్రమే ప్రార్థించవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. ఒక సహోదరుడు ప్రారంభించవలసిందిగా కోరుచుంటున్నాం.